హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. ఏంటి బాబాయ్ ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎన్నిసార్లు చేస్తావో చేసిందే చేసుకుని కూర్చుంటావని అనుకోవద్దండి. ఈరోజు నేను మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. అర్థమైందా? ఇది చాలా బాగుంటుంది అన్నమాట. సింపుల్గా ఏమేం మసాలాలు వేస్తానో మీకు అందరికీ చక్కగా ఇంట్లో సింపుల్గా చేసుకునే విధానంగా నేను చేసి చూపిస్తాను. చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది ఇది. ఈ చికెన్ బిర్యానీ ప్రియులందరికీ ఈ మొగలాయి చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది తెలుసు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేద్దాం పదండి. ఓకే, అలాగే 1 కేజీ చికెన్ అండి. శుభ్రంగా కడుక్కొని మ్యారినేషన్ చేసుకుందాం. 20 గ్రాములు పిస్తా, 20 గ్రాములు బాదాం, 20 గ్రాములు జీడిపప్పు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చెంచాలు గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా వేయించిన జీలకర్ర పొడి, 1 చెంచా మిరియాల పొడి, 1 చెంచా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. 200 ml పెరుగండి, 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 2 చెంచాల కారం, కోసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 బిర్యానీ ఆకు, చిన్న కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 చెంచా రాతి పువ్వు, చిన్న జాజికాయ పువ్వు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 చిన్నవి మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 5 యాలుక్కాయలు ఇలా దంపుకుని పెట్టుకోవాలి పొడి, అలాగే 5 లవంగాలు, 1 చెంచా సాజీరా. ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, చిన్న సైజు నిమ్మకాయ ముక్క ఇలా పిండుకోవాలి. ఇదంతా ఒక 5-6 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా ముక్కకి పట్టుకునే వారికి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 గంట అయినా పెట్టుకోవచ్చు, లేదంటే విడిగానైనా 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఓకే, రెండు గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్లు పోసుకుని బాగా వేడి చేసుకుందాం. నీళ్లు కొంచెం వేడెక్కగానే గుప్పిడి పుదీనా, గుప్పిడి కొత్తిమీర, 2.5 చెంచాలు ఉప్పు కూడా వేశానండి. ఇందులో 3 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1 2 ఇంచులు, 3 పచ్చిమిర్చి, 5 యాలకులు, 1 చెంచా రాతి పువ్వు, 1 స్టార్ పువ్వు, 5 లవంగాలు, 1 చెంచా సాజీరా, చెంచాన్నర అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చెంచాల నూనె, సగం ముక్క నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇదంతా నీళ్ళల్లో బాగా మరగాలండి. అంతవరకు మూత పెట్టుకొని మంట పెట్టుకుందాం. చూసారండి ఎలా మరుగుతుందో? ఇలా గనక ఒక 5 నిమిషాలు బాగా మరగబెట్టుకుంటే మనం వేసిన మసాలా దినుసుల్లో ఉన్న రసం అంతా ఆ నీళ్ళలోకి దిగిపోద్ది అన్నమాట. దినుసులన్నీ పక్కకు తీసేసుకుని నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాం. ఈ బియ్యం అనేది ఒక్క 4-5 నిమిషాలు ఉడకాలండి. నాలుగైదు నిమిషాలు కరెక్ట్గా ఉడికిందండి రైసు. ఇప్పుడు ఈ రైస్ తీసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేసేసుకుందాం. ఈ రైస్ అంతా చికెన్ మీద సమానంగా సర్వ్ చేసుకోవాలి. రైస్ అంతా సమానంగా సర్దుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని ఈ బిర్యానీ అండీని ఆ పెనం మీద పెట్టుకుందాం. రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి మంచి రుచి ఇస్తుందండి. ఇది ఎంత వేసుకున్నా పర్వాలేదు మీరు.
అలాగే ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఈ బిర్యానీని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు తప్పనిసరిగా ఉంచాలండి. అలా ఉంచితే ఆ మంట బాగా తగిలి లోపల బిర్యానీ అనేది చక్కగా దమ్మవుద్ది అన్నమాట. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో 12 నిమిషాలు తప్పనిసరిగా ఉంచాల్సిందే. లో ఫ్లేమ్లో కూడా 12 నిమిషాలు అయిన తర్వాత బిర్యానీ హండీ తీసి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఏ బిర్యానీ అయినా సరే అలా 10 నిమిషాలు మూత తీయకుండా ఉంటే అదంతా రైస్కి పట్టుకొని మంచి ఫ్లేవరు, మంచి రుచి వస్తుంది అన్నమాట. ఓకే, అందుకని ఇది ఇలాగే ఉంచిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే టేస్టీగా గరం గరం మొగలాయి చికెన్ బిర్యానీ మనం ఆస్వాదిస్తూ లాగి చేయొచ్చు. ఓకే, 10 నిమిషాలు అయిందండి, మూత తీద్దాం. అబ్బా, వాసన దంచి కొడుతుందండి. ఏముందిరా బాబు, స్మెల్ సూపర్. రైస్ కానీ కింద మసాలా కానీ పర్ఫెక్ట్గా దమ్మైందండి. చూస్తున్నారు కదా, మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడిప్పుడు తిందామా అనిపిస్తుందండి. మొగలాయి మసాలా వాసన మాత్రం అద్దరగొట్టేస్తుందండి. పెరుగు చట్నీ, ఉల్లిపాయ, నిమ్మకాయ ముందే కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక అరిటాకు కోసుకొచ్చి వేడి వేడి మొగలాయి చికెన్ దమ్ బిర్యానీని ఒక పట్టు పట్టేస్తానండి. ముక్క చూసారా ఎలా ఉడికిందో, సూపర్గా ఉడికింది. ఇక తగ్గేదేలే, కుమ్మేయటమే. ఇప్పుడు మసాలా కలుపుకుందామండి. ఈ మసాలాతో ఫస్ట్ ముద్ద తింటే దీని వ్యవహారం ఏంటో తెలిసిపోద్ది ఇప్పుడే. సూపర్ అండి, బా చాలా టేస్ట్ ఉంది. మొగలాయి మసాలా అనేది సూపర్గా ఉందండి. ఇదిగో ఈ ముక్కలను కూడా ఉన్న మసాలా అంతా తీసుకుని ఇలా ఒక్కసారి కలుపుకొని ఇంకో ముద్ద ఈ మొగలాయి మసాలాతోనే దీని టేస్ట్ ఆస్వాదించేద్దాం. ఓకే, సూపర్. మాటలు లేవు, మాటలు రావు. ముక్క చూసారండి, పర్ఫెక్ట్గా దమ్మైంది, మెత్తగా విడిపోతుంది అన్నమాట. ఈ ముక్కతో ఒక ముద్ద లాగిద్దామండి. అబ్బాబ్బాబ్బాబ్బా, టేస్ట్ మాత్రం వర్ణనాతీతం అండి. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ ముక్క దట్టిద్దామండి. ఎందుకంటే ఇట్లా మసాలా కలిపిన రైస్లో ఇలా మనం నిమ్మకాయగా పిండుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బా, ఆ టేస్ట్ వేరండి. ఇప్పుడు ఇలా ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక ముక్క పెట్టుకొని ఇలా ముక్క పెట్టుకొని తింటుంటే దీని టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందండి తెలుసా? తిన్న తర్వాత చెప్తా. అబ్బా, సూపర్ అండి. మొక్క కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మేము పల్లెటూరులో ఎప్పుడూ పలావులు తింటామండి. ఇలా బిర్యానీలు చేసుకున్నప్పుడు అసలు ఆ టేస్ట్ ఇంకా ఎంతో తినాలనిపిస్తుంది మాకు. ఎందుకంటే పలావులు తిని ఎప్పుడో ఒకసారి ఇలా బిర్యానీలు చేసుకుని తింటుంటే అసలు ప్రాణం ఎటు వెళ్ళిపోద్ది. ఆ టేస్ట్ మీకు తెలుసు. ఉల్లిపాయ కొరుకుతానండి. లాస్ట్లో ఇలా కచంబరంతా లాక్కొని ఇలా కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరండి. నాకైతే ఇలాగే ఇష్టం అండి. మేము విజయనగరంలో ఉన్నప్పుడు అండి ఈ మొగలాయి దమ్ బిర్యానీ అనేది 2 కుండ బిర్యానీలు తెచ్చేవాళ్ళండి మా పిల్లలు. మా ఇంటి పక్కన సన్నీ డాబా అని ఉందండి. సన్నీ డాబాలో తెచ్చేవాళ్ళు. మేము నలుగురం కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుంటా దీని రుచిని ఆస్వాదిస్తా తింటామండి. నాకు ఎందుకు వాళ్ళ విజయనగరంలో సన్నీ డాబా గుర్తొచ్చింది. అక్కడి నుంచి మా పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు తెచ్చుకొని. యాక్చువల్గా ఇది పెరుగు చట్నీ అండి.
మేమైతే పెరుగు చట్నీ అంటామో, కొన్ని ఏరియాలో రైతా అంటారు. మేము విజయనగరం వెళ్ళిన తర్వాత దీన్ని కచ్చంబర్ అంటాం అలవాటు అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని తినేద్దామండి. ఇలా కచ్చంబర్ కలుపుకొని తింటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. నాకు ఇలా కలుపుకొని తింటాం లాస్ట్లో చాలా ఇష్టం అనమాట. ఇలా కలుపుకొని తింటాం మీరు ఎంతమందికి ఇష్టమో మీ బాబాయ్ కామెంట్ చేయండి. ఓకే, ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క పెట్టుకుని తినాలండి. ఇలా ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క పెట్టుకుని ఇలా తినాలండి. జంపర్ మై బంపర్, సూపర్ టేస్ట్. మొగలాయ్ చికెన్ బిర్యానీ మజాకానా. బయట చల్ల గాలి వస్తుందండి, చాలా హాయిగా ఉంది. ఇక్కడ మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుని తింటున్నాను. ఎంత హాయిగా ఉంటుందంటే మీరే ఆలోచించండి. ఈ పచ్చని వాతావరణంలో బాబాయ్ గారు మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుని ఆస్వాదిస్తూ ఎంతో టేస్టీగా ఉందని చెప్పి మీకు చూపిస్తూ నేను కూడా ఆస్వాదిస్తూ తిన్నాను. మీరు కూడా ఇదే మెజర్మెంట్తో ఇలా సింపుల్గా మీరు ఇంట్లో చేసుకుని ఇంటిల్లిపాది పక్కాగా హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇలాగే మీరు కూడా చేసుకోండి. ఒక మంచి బిర్యానీ తిన్నట్టుగా మీరు ఫీల్ కావాలన్నమాట. అదే నా కోరిక. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో వద్దాం. ఓకే, బాయ్.